ఒకరు అధికార పార్టీ మంత్రి, మరొకరు ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, వారి అనుచరుల మధ్య సిగపట్లతో ఆ నియోజకవర్గం పాలిటిక్స్ హీటెక్కాయి. అసలే ఫ్యాక్షన్ రాజకీయం బొసకొట్టే ప్రాంతం కావడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇద్దరు తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం బనగానపల్లె వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. ఇదే సమయంలో కాటసాని అనుచరుని కిడ్నాప్, మరో అనుచరునిపై దాడి ఘటనలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గాలకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి ఆచారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం, యనకండ్లకు చెందిన వడ్డే సుబ్బారాయుడు అనే వ్యక్తిని కిడ్నాప్ చేయడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. నియోజకవర్గంలో ఒకే రోజు వైసీపీ కార్యకర్తలపై కిడ్నాప్, దాడి వంటి 2 ఘటనలు చోటు చేసుకోవడంతో వైసీపీ శిబిరంలో ఆందోళన, ఆగ్రహం కనిపిస్తోంది. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. బనగానపల్లెలో తాజా పరిణామాలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మంత్రి బీసీ వర్గీయులు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలంటూ కౌంటర్ ఇస్తున్నారు. అప్పుడు దాడులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం, బీసీ జనార్దన్ రెడ్డిని జైలుకు పంపడం వంటి పరిణామాలు ఎలా మర్చిపోతామంటున్నారు కేడర్. బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవి కోసం నారా లోకేష్ కు 250 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని కంకర క్రషర్ మిషన్ల యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారన్న కాటసాని రామిరెడ్డి ఆరోపణలను మంత్రి ఖండిస్తున్నారు. నారా లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మంత్రి పదవిలో నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. మంత్రి హోదాలో ఉన్న జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కోవెలకుంటలో 6 పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాటసాని. కాటసాని రామిరెడ్డి ఆరోపణలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందిస్తూ పలు సందర్భాల్లో కౌంటర్ ఇచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా చేపడుతుంటే జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.